హాయ్ అందరికి ఈ వీడియో స్పెషల్ గా మన సబ్స్క్రైబర్స్ కోసమే అండి. వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేయండి. ఏంటి సబ్స్క్రైబర్స్ కోసమే అంత స్పెషల్ వీడియో అనుకుంటున్నారా? అవునండి, స్పెషల్ వీడియోనే. ఏంటి అంటే మన ఛానల్లో యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్, మీషో కంటెంట్ అండ్ ఈ కామర్స్ బిజినెస్ గురించి నేను వీడియోస్ చేస్తున్నాను. బట్ మీకు ఏ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలుసుకోవాలని ఉంది. అండ్ ఆ కంటెంట్నే నేను రిపీటెడ్గా వీడియోస్ చేసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఏమైపోతుంది అంటే మన ఛానల్లో యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ చేస్తున్నాను అండ్ మీషో రిలేటెడ్ కంటెంట్ అండ్ ఈ కామర్స్ బిజినెస్ గురించి అండ్ చాట్‌జిపిటి గురించి ఇలా చాలా రకాల వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. బట్ మన సబ్స్క్రైబర్స్‌కి ఏ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలిస్తే నేను ఆ కంటెంట్‌నే రిపీటెడ్‌గా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే నేను అన్ని వీడియోస్ చేయడం వల్ల కొంతమంది సబ్స్క్రైబర్స్ కొన్ని వీడియోస్ చూస్తున్నారు, మరికొన్ని వీడియోస్ చూస్తున్నారు. అంటే ప్రతి వీడియో కూడా ఇన్ఫర్మేటివ్‌గానే చేస్తున్నాను. అందులో చాలా కంటెంట్ కూడా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏమైపోతుంది అంటే చాలా మంది థంబ్‌నెయిల్స్ చూసి అక్కడి వరకే స్టాప్ అయిపోతున్నారు. కానీ నేను థంబ్‌నెయిల్ అంటే ప్రతీది కూడా నేను థంబ్‌నెయిల్‌లో చెప్పలేను కదండీ. ఏదో 2, 3 పాయింట్స్ అనేది నేను థంబ్‌నెయిల్‌లో హుక్ లైన్‌లో పెట్టేసి థంబ్‌నెయిల్ అయితే ఇచ్చేస్తున్నాను. బట్ ఆ థంబ్‌నెయిల్ చూసి వీడియో చూడకుండా ఆగిపోతున్నారు. లోపల నేను చాలా కంటెంట్ అయితే ఇస్తున్నాను. అంటే చాలా ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను మీకు. సో అలా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే మీరు థంబ్‌నెయిల్స్ చూసి కాకుండా డైలీ రెగ్యులర్‌గా మీరైతే వీడియోస్‌ని చూస్తూ ఉండండి. అప్పుడే మీకు ఒక కంప్లీట్ ఐడియా వచ్చేస్తది కదా! చాలామంది రీసెల్లింగ్ గురించి అడుగుతున్నారు, మీషో సెల్లింగ్ గురించి అడుగుతున్నారు అండ్ క్రియేటర్ క్లబ్ గురించి అడుగుతున్నారు, చాట్‌జిపిటి గురించి అడుగుతున్నారు, ఈ కామర్స్ బిజినెస్ గురించి అడుగుతున్నారు. ఇలా అన్ని కంటెంట్స్‌కి సంబంధించిన సబ్స్క్రైబర్స్ అయితే మనకున్నారు. నేనేమనుకుంటున్నాను అంటే ఒక పర్టిక్యులర్ టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేస్తాను. అంటే ఫుల్ వీడియోస్ అంటే కొన్ని డేస్ టైం పెట్టుకొని అలా ఆ వీడియోస్ అయితే నేను కంప్లీట్ చేస్తాను. ఎందుకు అంటే కొంతమంది రీసెల్లింగ్ అడుగుతారు, కొంతమంది క్రియేటర్ క్లబ్ అడుగుతారు. కానీ నేను ఎక్కువగా సెల్లింగ్ అంటే మీషో సెల్లింగ్ గురించే చేస్తున్నాను. సో మిగతా వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ వీడియో ఎప్పుడొస్తుందో అని. అలా నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇలా ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాక మళ్ళీ వేరే టాపిక్‌ని అయితే నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను రీసెల్లింగ్ వీడియో చేస్తే దాని కింద నాకు మీషో క్రియేటర్ క్లబ్ గురించి అడుగుతున్నారు. క్రియేటర్ క్లబ్ గురించి చేస్తే దాని కింద మీషో సెల్లింగ్ గురించి అడుగుతున్నారు. ఈ కామర్స్ బిజినెస్ గురించి అడుగుతున్నారు. ఇలా అంటే ఒక వీడియో చేయడం వల్ల వాళ్ళకి వేరే టాపిక్ మీద డౌట్స్ వస్తున్నాయి కదా! సో ఇలా డౌట్స్ వచ్చిన వాళ్ళందరికీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉండలేను కదా! సో అంత ఇన్ఫర్మేషన్‌ని కూడా నేను వీడియోస్ లాగా ప్రతిరోజు నేను మన ఛానల్‌లో ఒక వీడియో పెట్టేస్తాను. సో అలా అయితే మనకు వీడియోస్ ఎక్కువగా పెట్టే ఛాన్స్ కూడా ఉంటుంది కదా! డైలీ ఒక వీడియో అంటే మీకు కంప్లీట్‌గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తది. అండ్ థంబ్‌నెయిల్ చూసి మాత్రం ఆగిపోకండి. సబ్స్క్రైబర్స్‌కి నేను మరీ చెప్తున్నాను. థంబ్‌నెయిల్ ఒకటి ఉన్నా కానీ లోపల ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఉంటదండి. వీడియో మీరు ఓపెన్ చేసి ఒకసారి వాచ్ చేయండి. ఇదేదో నా కోసం చెప్పట్లేను. మీకు యూజ్ అవ్వడానికే కదా నేను వీడియోస్ చేస్తుంది. కానీ చాలామంది అలా నేను వీడియోస్ చేసి పెట్టినా కానీ ఆ టాపిక్ ఆ వీడియోలో ఎక్కడుందో తెలియక ఆ వీడియోని మొత్తం చూడకుండా వదిలేస్తున్నారు. మళ్ళీ అదే టాపిక్‌ని నన్ను కామెంట్ చేసి అడుగుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అడుగుతున్నారు. సో నేనేమనుకుంటున్నానంటే ఒక టాపిక్ థంబ్‌నెయిల్ పెట్టి ఆ టాపిక్ మీద నేను మాట్లాడి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? ఇది ఓకేనా మీకు? అండ్ మన ఛానల్‌లో ఏ టాపిక్ గురించి నేను ఫస్ట్ వీడియోస్ చేయాలి అండ్ ఏ టైంలో వీడియోస్ పెట్టాలి అండ్ నేను ఇంకోటేమన్నాను, మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కాల్స్ చేయకండి. నేను యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్‌లోనే మీకు ఆన్సర్ ఇస్తాను అన్నాను కదా! సో ఆన్సర్ ఇవ్వాలి అంటే నేను ఒక పర్టిక్యులర్ టైంలో లైవ్ స్ట్రీమ్ చేయాలి కదా! సో మీకు ఏ టైం అయితే ఓకే. అంటే నాకు ఆఫ్టర్‌నూన్ అయితే ఓకే అండి. అలాగే మీకు ఏ డే అంటే సండే, మండే ఇలా. నాకైతే సండే అయితే కాదండి. సండే కాదు అండ్ మార్నింగ్, నైట్ టైమ్‌లో అస్సలు వీలు కాదు. సో ఆఫ్టర్‌నూన్ టైమ్‌లోనే నేను చేస్తాను లైవ్ స్ట్రీమ్. ఏ డేలో చేయాలి? వీక్లీ 2 టైమ్స్ అయితే నేను ఖచ్చితంగా చేద్దాం అనుకుంటున్నాను లైవ్ స్ట్రీమ్స్. ఎందుకంటే మనది మీషో బిజినెస్ అయినా, ఈ కామర్స్ బిజినెస్ అయినా, క్రియేటర్ క్లబ్ గురించైనా, రీసెల్లింగ్ గురించైనా చాలా మందికి చాలా డౌట్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే చాలా మంది స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ డౌట్స్ అన్నీ నేను క్లారిఫై చేయాలి కాబట్టి వీక్లీ ట్వైస్ అయితే నేను లైవ్ స్ట్రీమ్ కండక్ట్ చేస్తాను. మీరు మాత్రం ఏ రోజు అలాగే ఏ టైంకి ఆఫ్టర్‌నూన్ అయినా ఏ టైంకి నేను లైవ్ స్ట్రీమ్ చేయాలో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌లో ఏ టైంలో వీడియోస్ అప్‌లోడ్ చేయాలో కూడా మీరు కామెంట్ చేయండి. ఇలా మీరు ఏ టైంలో వీడియోస్ అప్‌లోడ్ చేయాలి అండ్ ఏ టైంలో లైవ్ స్ట్రీమ్స్ చేయాలి
అండ్ ఏ టాపిక్ మీద వీడియోస్ చేయాలి, ఇలా ఈ 3 అయితే మీరు కామెంట్ చేయండి నాకు. దాన్ని బట్టి మన ఛానల్లో వీడియోస్ పెడతాను. ఎందుకు టైంని నేను మిమ్మల్ని పెట్టమంటున్నానంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో పెట్టాల్సి వస్తుందండి వీడియోస్. అంటే నాకు వ్యూస్ రావాలి అని నేను ఒక్కొక్కసారి 7:45కి పెడుతున్నాను, 10కి పెడుతున్నాను, 10:30, 9:15 ఇలా ఎలా పడితే అలా టైం అయితే పెట్టేస్తున్నాను. ఇలా కాదు, ఒక టైం పెట్టుకుందాం. అంటే మీరు రెడీగా ఉండాలి, నేను ఆ టైంకి వీడియో పెట్టేలా ఉండాలి. అలా అంటే మీరు నేను పెట్టగానే చూస్తేనే కదా నాకు వ్యూస్ వస్తాయి, అలాగే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మన వీడియో. నాకు తక్కువ వ్యూస్ రావడం వల్ల కూడా ఎఫెక్ట్ అవుతుంది మన ఛానల్. కాబట్టి మీరు చూడగలుగుతాను అంటే నేను అదే టైంకి అయితే పెడతాను. సో వెంటనే మీరు ఓపెన్ చేసి చూసేలా ఉంటది కదా. సో కంప్లీట్‌గా మన ఛానల్‌ని మీ చేతిలో పెడుతున్నాను. మీరు ఎప్పుడు ఏ టాపిక్ చేయాలి, ఏ టైంలో పెట్టాలి అండ్ ఏ టైంలో లైవ్ స్ట్రీమ్ చేయాలి అనేది మీరే డిసైడ్ చేయండి. సో మీ టైమింగ్స్‌ని బట్టి నేను ప్లాన్ చేస్తాను అంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను. అంటే మీకు వెంటనే రాకపోవచ్చు, బట్ మీరు చెప్పినట్టే నేను చేస్తాను. సో ఆ వీడియోని కూడా అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. వెళ్ళేటప్పుడు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హై బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.